నిన్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చేతులు ఇట్లా ఊపుతూ అదేదో వేయిపడగ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాష మాట్లాడినట్టు, శ్రీపరమస్తు చిన్నయ్య సూరి పిట్ట కథలు చెప్పినట్టు ఇట్లా చేతులు ఊపుతూ సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్ ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరిగినట్టు చెప్పలేదు అని అంటున్నారు. నాకు ఆయన చదివాడు లేదు నాకు తెలియదు, కానీ రిమాండ్ రిపోర్ట్ని నేను అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని. సిబిఐ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో 25 పారాగ్రాఫ్లో ఒకసారి చదవండి. ఏఆర్ డైరీ బై వైలేటింగ్ ద టెండర్ కండిషన్ సప్లైడ్ ది అడల్టెడ్ ఘీ అని సిబిఐ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో అడల్టెడ్ ఘీ అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. అదే పక్కకు వస్తే 27 పారాగ్రాఫ్లో సప్లైడ్ ది ఘీ through AR dairy which is substandard and adulterated ghee with vegetable fats and animal fats. Vegetable fats and animal fats అంటే ఏదో ఎవరైనా అడగండి. అడల్టెడ్ ఘీ అంటే ఎవరైనా అడిగి తెలుసుకోండి. అడల్టెడ్ ఘీ అంటే కల్తీ నెయ్యి అని అర్థం. ఇంత స్పష్టంగా సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పుకుంటే సిబిఐ ఎక్కడా కూడా నెయ్యి కల్తీ జరిగినట్టు చెప్పలేదు అనేసి చేతులు ఊపుతూ శ్రీపరమస్తు చిన్నయ్య సూరి మాదిరిగా, లేదు వేయిపడగల విశ్వనాథ సత్యనారాయణ మాదిరిగా, కవి సార్వభౌమ శ్రీనాథుడు మాదిరిగా అబద్ధాలు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేదు. దిస్ ఈజ్ సిబిఐ రిమాండ్ రిపోర్టు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిండేది. ఏమి తప్పులు చెప్తే కుదరదు. కరుణాకర్ రెడ్డి గారు మారండి. ఇంకా కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద బతకాలంటే ఎట్లా చెప్పండి? పైగా ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ తప్పించుకోవచ్చు. పైన కోర్టు ఉంది, అక్కడ ఒకే జడ్జి, సింగిల్ జడ్జి, నో ట్రయల్, నో హియరింగ్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్. అక్కడ అందరూ పనిష్మెంట్ పడి తీరుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్న. పైగా ఆయన ఇంకో మాట అంటాడు, ఎవరైనా ఈ కల్తీ నెయ్యి పైన నాకు చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నారా, నా స్థాయి కలిగిన వాళ్ళే అని అంటున్నారు. వాస్తవానికి అయితే మాది మీ స్థాయి కాదు. ఎందుకంటే మీరు చైర్మన్ చేసినారు, ఎమ్మెల్యే చేసినారు, డబ్బులు కోరడని డబ్బులు కూడా మూట కట్టున్నారు. మాకు ఆ స్థాయి లేదు. కానీ నిజం మాట్లాడడానికి స్థాయితో పని లేదు. ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు. మీరు చెప్పారు కదా ఎక్కడ ఉంది అనేసి. రండి మీకు ఆస్తులు చూపిస్తా.